ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమప్రపాతప్రణిహితాని గతాగతాని మాలాదృశోన్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఇది కనకధార స్తోత్రంలో 2వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, తుమ్మెద ఒక పెద్ద కమలం ఉంటే ఆ కమలం మీద ఒకసారి వాలుతుంది, మళ్ళీ గాల్లో తిరుగుతుంది, గాల్లో ఆ చుట్టుపక్కల గాల్లో ఎగురుతూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాలుతుంది, మళ్ళీ పైకి ఎగిరి మళ్ళీ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ వాలుతూ ఉంటుంది. ఇలాగా ఒక పెద్ద కమలం చుట్టూ ఆగి ఆగి పరిభ్రమించే తుమ్మెదలాగా విష్ణుమూర్తి యొక్క మోము పైన అమ్మవారి యొక్క చూపు ఆయన ముఖం పైన అలాగా ప్రసరింపచేస్తూ ఉంటుంది. ఒకసారి ఆయన్ని చూస్తుంది, మళ్ళీ బాగుండదేమో అంతసేపు చూస్తే అన్నట్టుగా కళ్ళు పక్కకి తిప్పుకుంటుంది. కానీ చూడకుండా ఉండలేక మళ్ళీ చూస్తుంది, మళ్ళీ బాగుండదేమో అని మళ్ళీ పక్కకి తిప్పుకుంటుంది, మళ్ళీ చూస్తుంది. ఇలాగా ఒక పెద్ద కమలం మీద ఆగి ఆగి పరిభ్రమించే తుమ్మెదలాగా విష్ణుమూర్తి యొక్క మొహాన్ని చూడకుండా ఉండలేక ఆయన మీద ఉన్న ప్రేమతోటి ఆయన పైన తన కంటి చూపుని మాటిమాటికి ప్రసరింపచేస్తూ ఉండే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం నా పైన ప్రసరింపచేసి నాకు సర్వసంపదల్ని అనుగ్రహించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే మొత్తం మీద ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఒక పువ్వు పైన తుమ్మెదైతే ఎలాగ వాలుతుంది, మళ్ళీ పైకి ఎగురుతుంది, మళ్ళీ వాలుతుంది, మళ్ళీ ఎగురుతుంది, గాల్లోకి మళ్ళీ వాలుతుంది, ఇలాగే ఆ పువ్వు చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది తుమ్మెద. అలాగా ఆ తుమ్మెదైతే పువ్వు చుట్టూరా ఎలా తిరుగుతూ ఆ పువ్వు మీదే వాలుతూ ఉంటుందో, అలాగ మహాలక్ష్మీదేవి యొక్క చూపు విష్ణుమూర్తి యొక్క ముఖం మించి పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఆయన చూస్తూ ఉంటుంది, మళ్ళీ పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది, మళ్ళీ చూస్తూ ఉంటుంది. అలాగా ఆవిడ చూపు నిరంతరము కూడా చూడకుండా ఉండలేక, ఆయన ముఖాన్ని చూడకుండా ఉండలేక ఆవిడ చూస్తుంది, మళ్ళీ బాగుండదేమో అన్నట్టు పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది. అలాగా తుమ్మెద భూమి వాలినట్టు ఆవిడ అలాగ విష్ణుమూర్తి యొక్క ముఖాన్ని చూస్తూ పక్కకి తిప్పుకుంటూ ఉంటుందిట. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నా పైన ప్రసరింపజేసి నాకు సర్వసంపదల్ని అనుగ్రహించుగాక అని చెప్పి ఈ శ్లోకం 2వ శ్లోకం యొక్క అర్థం. కనకధార స్తోత్రంలోని 2వ శ్లోకం యొక్క అర్థం ఇది.